ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. ఇంటర్మీడియట్ నందు ఉన్న సిలబస్లో ఈరోజు మనం ఒక కొత్త చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఒక విభాగము, ప్రత్యేకమైనటువంటి విభాగము. ముఖ్యంగా మనకు వ్యాకరణంలో భాగంగా ఇక సమాసాహ అంటే సమాసములు, సమాసాహ ఆ సమాసములు అంటే ఏమిటి, ఆ సమాసములు ఏ విధంగా ఒక పదం ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఆ సమాసములు అనేటువంటి పదాలను ఏ విధంగా మనము గుర్తించాలి, ఒక పదం ఇచ్చినప్పుడు ఆ పదములో ఈ సమాసాలు అనేవి ఏ విధంగా వస్తవి, ఆ పదము ఏ సమాసానికి చెందినది. మనము యొక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ నందు ఈ యొక్క మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు నేరుగా మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు పెట్టడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నందు మనకు సమాసముల గురించి పరిచయం చేయలేదు. కానీ మనం 10వ తరగతి వరకు చదువుకుంటున్న సందర్భంలో అక్కడక్కడ అనేకమైనటువంటి శబ్దాలను మనము గ్రహిస్తూ ఉంటుంటాము. ఈ విధంగా ఈ యొక్క సమాసములు అనేవి ఏ విధంగా మనకు ఆ పదం ఉంటుంది, అసలు ఆ పదాలు ఏ విధంగా వస్తవి, ఇందులో ఈ పదములో ఏ సమాసం ఉన్నది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాటి ఉపయోగం ఏమిటి, ఎందుకోసం చేయాలి, ఇవి ఎక్కడెక్కడ వస్తాయి అంటే ఈ సమాసములు ఎందుకు ఉపయోగిస్తూ ఉంటుంటారు అంటే ఈ యొక్క ఒక్కొక్కసారి కవులు తమ కావ్యాలను రాసేటప్పుడు, ఏదైనా ఒక పెద్ద గ్రంథాన్ని రాసేటప్పుడు, ఏదైనా కవిత రాసేటప్పుడు మరియు చక్కగా ఒక శ్లోకం చెప్పేటప్పుడు అందులో దీర్ఘమైనటువంటి శబ్దాలను ప్రయోగిస్తూ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అతి దీర్ఘమైనటువంటి శబ్దాలను చెప్తూ ఉంటుంటారు, కలిపి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే అనేక పదాలను విడగొట్టి చెప్పకుండా ఇక చాలా పదాలను ఒకటే చోట కలిపి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి శబ్దాలను ఇక విడిగా ఉన్న పదాలను ఒకే చోట కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక సమసనం సమాసః అన్నాడు. సమసనం అంటే కుదింపజేయడం ఒక విధంగా. అసలు సమాసం అంటే అనేక పదములను ఏకపదముగా వ్రాయడమే ఒక విధంగా, అర్థవంతమైనటువంటి అనేక పదములను ఒకే పదంగా కలిపి రాయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అనేక పదములను అంటే అర్థవంతమైన కొన్ని పదములను ఒకే పదంగా కుదించి రాయడమే సమాసంగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఈ యొక్క సమసనం కరోతి ఇది సమాసః, అది కుదింపి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు, అనేకస్య పదస్య ఏకపదీ భవన సమాసః ఇత్యేకే అన్నాడు. ఈ అనేకస్య పదస్య అంటే అనేక పదముల యొక్క, ఏకపదీ భవన అంటే ఒకే పదముగా చెప్పడము. ఏకపదీ భవనం ఇదంతా ఒకటే పదము, ఏకపదీ భవనం అని అంటుంటాము. ఈ యొక్క ఏకపదీ భవనం ఉండాలి. ఏకపదీ భవనం సమాసః ఇత్యేకే అని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమాసం యొక్క ప్రయోజనం ఏమిటి, ఎందుకు మనం వీటిని ఉపయోగిస్తామో అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళు కవులు రాసేటప్పుడు, పెద్ద గ్రంథాలు రాసేటప్పుడు చిన్న పదాలను ఏం చేసేవారంటే కలిపి ఒకే పదంగా చెప్తూ ఉండేవారు. అది ఒక రకంగా లయలో చదువుకోవడానికి ఒక శ్లోకం కానీ ఒక కవిత కానీ పద్యం కానీ చెప్పేటప్పుడు వాటిని కలిపి చెప్పడం వలన ఆ కలిపి చెప్తుంటే ఒక శైలిలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా వాటిని ఉపయోగించేవారు. అయితే ఈ సమాసం అనేటువంటి మనకు విభాగం ఉంది. ఇంటర్మీడియట్ నందు ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం ఉంది. ఆ విభాగం ఏంటంటే సమాసాహ
ఈ సమాసాహ అనేటువంటి విభాగం ఉంది. ఏ విధంగా సంధయ అంటే సంధి విభాగం, ఇక అలాగే సంధులు సమాసములు ఇవి అత్యంత చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వ్యాకరణములో ఇవి మనకు వస్తూ ఉంటుంటాయి. వ్యాకరణ విభాగం నందు శబ్దాలు కానీ ధాతువులు కానీ ఇవన్నీ కూడా వ్యాకరణంలోని భాగమే. అందుకోసము మనకు శబ్దాల పట్ల మరియు ధాతువుల పట్ల సంధి విభాగం పట్ల సమాస యమక విభాగం పట్ల మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అసలు ఒక పదం ఇచ్చినప్పుడు అది ఇక సమాసంలో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ సమాసంలో ఇది ఏ సమాసం అనేది ఎలా గుర్తించాలో మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమాస పంచ భవతి అన్నాడు. పంచదా భవతి అంటే 5 విధాలుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు ఇక ఇంటర్మీడియట్ నందు ఇచ్చినటువంటి ఈ యొక్క టెక్స్ట్ బుక్లో మనకు ఇక ఒక 6 సమాసాల గురించి ఇవ్వడం జరిగింది. కానీ ఇక మనం 5గా ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఒక్కసారి మనం ప్రయోగం చేద్దాం. అందులో ఈ యొక్క మొట్టమొదటి సమాసం గురించి మనం తెలుసుకుందాం. ఇక అవ్యయీభావ సమాస. ఫస్ట్ది అవ్యయీభావ సమాస. అవ్యయీభావ సమాసః. అవ్యయీభావ సమాసః అనేటువంటి ఫస్ట్ దాని గురించి మనం చదువుకుంటున్నాం. అసలు అవ్యయీభావ సమాసము అనేది అంటే అనేక శబ్దాలను ఈ యొక్క ముఖ్యంగా ఈ సమాసంలో 5 భాగములను చెప్పడం జరిగింది. అనేక శబ్దాలు ఉంటాయి కవులు రాసేటువంటివి. ఆ శబ్దాలలో ఈ శబ్దాలు ఈ సమాసం కిందకు వస్తాయి, ఈ శబ్దాలు ఈ సమాసం కిందకు వస్తాయి అనే పేర్లు పెట్టడం జరిగింది. కొన్ని ఆ పేర్లు మనం ఎలా గుర్తించాలి? శబ్దాలు సహజంగా ఉంటాయి. అర్థవంతమైన అనేక పదములను ఒకే పదంగా ఒక చోట రాయడము, కుదించి రాయడమే మనం సమాసం అనుకున్నాము. ఇక్కడ పైన అదే ఇచ్చాడు. అనేకస్య అనేకస్య అంటే చాలా అన్నమాట. పదస్య ఏకపదీ భవనం అంటే ఒకటే పదముగా చేయడము సమాసః ఇత్యేకే అని అంటారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అవ్యయీభావ సమాసః అసలు అవ్యయము అంటే ఏమిటి అని మనకు తెలిసి ఉండాలి. అవ్యయము అంటే మనకు తెలుగు భాషలో సాధారణంగా ఏం చెప్తుంటారంటే భాష యందలి భాగాలను భాషా భాగాలు అంటుంటారు. ఏదైనా ఒక భాష మనకు చెప్పుకునేటప్పుడు అక్కడ వస్తుంది అవ్యయం గురించి. ఎందుకంటే అవ్యయం అనే సంస్కృత పదమే అయినప్పటికీ తెలుగు భాషలో కూడా మనం దాన్ని వినియోగిస్తూ ఉంటుంటాం. భాష యందలి భాగాలను భాషా భాగాలు అంటారు. అంటే ఈ యొక్క సమస్త విశ్వంలో ఉన్నటువంటి అనేక శబ్దాలను వాళ్ళు ఏం చేశారంటే 5 భాగాలుగా విభజించారు. 1 నామవాచకమని, 2 సర్వనామము, 3 విశేషణము, 4 అవ్యయము, 5 క్రియ. ఇవి భాషా భాగాలు అంటారు వీటిని. అంటే భాష రావడానికి మనకు ఆ భాషలో అనేక శబ్దాలు ఉంటాయి కదా, ఆ శబ్దాలను ఏం చేశారంటే 5 భాగాలుగా చేశారు. అందులో ఒకటిది అవ్యయము. ఈ అవ్యయం గురించి మనం సరిగా తెలుసుకోగలగాలి. అవ్యయం అంటే ఏమిటంటే అది సాధారణంగా లింగ వచన విభక్తి శూన్యాన్ని అవ్యయం అంటాం. అంటే దాని తెలుగులో ఏమని చెప్తామంటే ఆ శబ్దాన్ని వాడినప్పుడట అది ఇక లింగంలో మార్పు చేయడానికి వీలు లేదు. అంటే దానికి ఇప్పుడు లింగ విభక్తిలోకి కూడా దానికి ఆ శబ్దానికి విభక్తిని జోడించలేము. వచనములు ఏకవచనం బహువచనంలో చెప్పలేము. కాబట్టి ఈ 3 రహితమైనదే అవ్యయము. లింగ వచన విభక్తి శూన్యం. శూన్యం అంటే లేకపోవడం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అవ్యయీభావ సమాసంలో అవ్యయం అన్నప్పుడు అవ్యయం
యం. అవ్యయం అంటే ఏంటంటే అది లింగము కానీ, లింగం అంటే మళ్ళీ వెంటనే మనకు తెలిసిపోతుంది పుంలింగం, స్త్రీలింగం, నపుంసలింగం అలా చెప్పరాదు. మరియు యొక్క విభక్తి విభక్తి మరియు వచనం, ఈ మూడు లేనటువంటి వాటినే అవ్యయం అంటారు. మనం సాధారణంగా కొన్ని పదాలు తీసుకుంటే ఏమవుతుంది, అది పుంలింగంలో చెప్పొచ్చు, స్త్రీలింగంలో చెప్పొచ్చు. కొన్ని పదాలు తీసుకున్నాం. అలాగే కొన్ని పదాలు తీసుకున్నప్పుడు విభక్తి కూడా మనం జోడించవచ్చు. కొన్ని పదాలు తీసుకున్నప్పుడు అది ఏకవచనం, వచనంలో కూడా చెప్పవచ్చు. ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా అలా చెప్పవచ్చు. కానీ ఈ అవ్యయం అనే శబ్దము మనం లింగంలో ప్రయోగించలేము, అది విభక్తికి మనం జోడించలేము, వచనంలో కూడా మనం ప్రయోగించలేము. అలాంటి పదాలనే అవ్యయాలు అంటారు. మీరు స్పష్టమైన డెఫినేషన్ ఏంటంటే లింగ వచన విభక్తి శూన్యం. లింగ వచన విభక్తి శూన్యం అవ్యయం అని గుర్తుంచుకోవాలి. సింపుల్గా మీకు మనం తెలుగులో మనం చెప్పుకున్నట్లయితే అప్పుడు అనేది ఉందనుకోండి, ఇది అప్పుడు అనేది మనది అవ్యయం. ఆ అవ్యయం అన్నప్పుడు దానికి ఉదాహరణకు ఈ పుంలింగంలో చెప్పొస్తుందా, దానికి అప్పుడు అనేది పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు. ఇక స్త్రీలింగంలోకి మార్చుడు కానీ పుంలింగంలోకి మార్చుడు కానీ జరగదు. అలాగే ఈ యొక్క విభక్తిని కలపాలనుకున్నా అప్పుడు ఉందనుకో, అప్పుడు అని అనం, మనం విభక్తిని జోడించలేము, అప్పుడుకి అని అనలేము. అలా మనం ఆ విధంగా జోడించలేము. అది యొక్క విభక్తి అనేది దానికి ఉండదు అని చెప్తున్నాడు. విభక్తి మనం కలిపి చెప్పలేము. అలాగే వచనము అప్పుడు అనేది ఏకవచనం కాదు, అది అలా అది అవ్యయ శబ్దం కాబట్టి అప్పుడు అని అనలేము. ఇలా బహువచనంలో కానీ ఏకవచనంలో కానీ ఈ విధంగా చెప్పలేనటువంటి శబ్దాలే అవ్యయాలు. సాధారణంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పదాలు ఎక్కువగా ఆ విధంగా మనకు వస్తుంటాయి. ఇక ప్రత్యయాలు జోడిస్తూ ఉంటుంటాయి, ఆ విధంగా వస్తూ ఉంటుంటాయి. ఇంకా ఆహా అని ఉపయోగించిన మనకు ఆహాలు ఆహా అనేది కూడా మనం ఒక్కొక్కసారి ప్రయోగిస్తూ ఉంటుంటాం. ఇలా మనము అవ్యయం గురించి మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. లింగ వచన విభక్తి శూన్యం అవ్యయం, దాని యొక్క సూత్రం అది. కాబట్టి ఇది అవ్యయీభావ సమాసము అన్నాడు కదా. ఈ సంస్కృతంలో అవ్యయీభావ సమాస. ఇందులో కొన్ని ఉదాహరణ మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అది ఆ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మనకు ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. అవ్యయీభావ సమాసంలోని ఒక ఉదాహరణ. ఒక పదం ఇచ్చాడు, నిష్పాపం. నిష్పాపం నిష్పాపం అనేటువంటి పదము ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ నిష్పాపం అనేటువంటి పదం ఉన్నది. ఇది అవ్యయీభావ సంబంధించిన సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణ. ఇక అయితే ఇది ఎలా మరి అవ్యయాలలో మనకు ఇక కొన్ని పదాలు ముందుంటాయి. ఇక ఏమంటామంటే ప్ర, పర, ప్రతి అనేటువంటి ఇవి వస్తుంటాయి. అలా మనకు యథ, తథ అనేటువంటి శబ్దాలు, అను, అప, ఉపసర్గ సాధి మనము ఏమంటామంటే ఈ యొక్క వీటిని ఉపసర్గకు కూడా ఉపయోగిస్తుంటాం. ఉపసర్గలు అంటుంటాం. అంటే ఒక పదమునకు ఆ ముందు కొన్ని అక్షరాలు ప్రత్యయాలు జోడవుతాయి. అంటే ఒక పదమునకు ముందు చేరి ఆ పదముల యొక్క అర్థములో మార్పు చేయడం కానీ, మరియు ఆ పదం యొక్క అర్థంలో విశేషమైన అర్థం తెలిపేటువంటిది చేస్తూ ఉంటుంది.
వాటిని మనం సహజంగా ఉపసర్గలు అంటుంటాం. సాధారణంగా ఉపసర్గలు ప్రత్యయాలు అని వస్తుంటాయి. ప్రత్యయం అంటేనేమో పదం చివర ఉంటుంది. ఒక పదం తీసుకున్నాం అనుకోండి, ఆ పదం చివర ఉన్నటువంటి అక్షరం ఆధారంగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా ఇక అనేకమైనవి మనకు ఉంటవి. అందులో ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది, దాన్ని మనము గ్రహిద్దాం. నిష్పాపం అనేది ఇక్కడ నీ అనేది ఉపసర్గ. ఇది ఇక నీ అనేది నీ, నిర్, దుస్, దుర్ అనే కొన్ని శబ్దాలు వస్తుంటుంటాయి. ఇక అవి ప్రత్యయాలు అంటున్నాం. మన మామూలుగా ఇక ముందు చేరే ఒక పదానికి ముందు చేరేటివి అనమాట, అంటే ఉపసర్గలు సాధారణంగా. ఇక ఒక పదం చివరిలో వచ్చేటివి మాత్రమేమో ప్రత్యయాలు. పదం చివరిలో వస్తుంది అది, అంటే ఒక పదం అయిపోయిన తర్వాత చివర వస్తుందేమో ప్రత్యయాలు, ఆ పదానికి ముందు వచ్చి చేరితేనేమో అవి ఉపసర్గ. అలా ఇక్కడ నీ అనేది మనకు ఉపసర్గ ఉంది. ఇక నిష్పాపం అనేది ఉంది. దీని అర్థం ఏమిటంటే నిష్పాపము అంటే పాపము లేకుండా ఉండడము. ఈ పదం యొక్క అర్థం నిష్పాపం అంటే పాపం అనేది లేదు, అసలు నిష్పాపే అయ్యా అని అంటుంటాడు. ఆయనకి ఏమి తెలియదండి, అసలు ఆయన నిష్పాపి అని ఉపయోగిస్తుంటుంటాడు. ఇట్లా పాపము లేకుండా ఉండడం అనే దాన్ని నిష్పాపం అంటాం. అంటే పాపానాం అభావః అనాలి. దీనికి ఏమని చెప్పాలి? పాపానాం అభావః పాపానాం అభావః. నిష్పాపం అంటే పాపానాం అభావః. ఏమైంది? నిష్పాపం అనేది ఇచ్చినప్పుడు ఈ పదాన్ని మనము ఇట్లా యొక్క విగ్రహ వాక్యం లాగా చేసుకోవాలి. అంటే సమాసం యొక్క అర్థాన్ని తెలిపేదాన్ని యొక్క విగ్రహ వాక్యం అంటారు. మనం సమాసం ఇచ్చినప్పుడు, ఆ ఒక పదం ఇచ్చినప్పుడు ఈ యొక్క అందులో దాన్ని ఒక విభజించుకొని మనం ఒక పద్ధతిలో చెప్పుకుంటే ఆ సమాసం యొక్క అర్థం వస్తుంది అన్నమాట. అంటే సాధారణంగా ఉదాహరణకు మనం తీసుకున్నాం అనుకోండి, ఇక వాయుపుత్రుడు అనే ఒక శబ్దం తీసుకున్నాం అనుకోండి, అందులో వాయువు యొక్క పుత్రుడు అంటుంటాం. సంబంధం ఉంది అన్నమాట. వాయుపుత్రుడు అంటే ఎవరు? మరి వాయువు యొక్క పుత్రుడు అని చెప్పి, ఇక వాయువు యొక్క పుత్రుడు అంటే హనుమంతుడు వస్తాడు, వాయువు యొక్క పుత్రుడు అంటే భీమసేనుడు వస్తాడు. ఇలా మనకు ఒక సంబంధం ఉండేటట్టుగా చెప్పేటువంటి పదాలు ఉంటాయన్నమాట. కాబట్టి వాయుపుత్రుడు అనగానే వెంటనే మాకు అర్థం కాదు, వాయువు యొక్క పుత్రుడు అన్నప్పుడు అప్పుడు స్పష్టమైన అర్థం తెలుస్తుంది. ఇట్లా ఈ యొక్క నిష్పాపం అన్నప్పుడు ఇక్కడ పాపానాం అభావః, పాపం అనేది లేకుండా ఉండడమే. అభావః అంటే లేకపోవడం. పాపానాం అభావః అని మనం చెప్తాం. దీన్ని ఏమన్నారంటే అవ్యయీభావ సమాసః అని మనం రాయాలి. ఇక్కడ ఇది రాగానే మనం చేయాల్సిన పని ఏంటంటే అవ్యయీభావ సమాసః అని రాయాలి. ఇలా విగ్రహ వాక్యం రాసిన తర్వాత అవ్యయీభావ సమాసః. ఇది గ్రహించాలి. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పదం ఆధారంగా నీ అనేటువంటి ఉపసర్గ వచ్చింది. అవ్యయాలకు సాధారణంగా ఉపసర్గలు కూడా జోడవుతాయి. అంటే ఉపసర్గ అనేది కలిసి ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇది అవ్యయీభావ సమాసానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక నిష్పాపం, ఇక నిష్కపటి అని చెప్తుంటారు. ఇలా కొన్ని పదాలు వస్తూ ఉంటుంటాయి. ఈ విధంగా
వచ్చినటువంటి యొక్క శబ్దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక అవ్యయీభావ సమాసానికి ఉదాహరణలుగా చెప్పడము జరుగుతూ ఉంటుంది. అలా మరొక ఉదాహరణ తీసుకుందాం. యథాశక్తి, యథాశక్తి, యథాశక్తి దీని విగ్రహం ఉంచారు. ఈ యథ అనేది ఉన్నది కదా, ఈ యథ అనేది మనకు ఒక అవ్యయ శబ్దం అన్నమాట. ఇందులో అవ్యయం ఉంది. యథాశక్తి అంటే శక్తిని అనుసరించి అని మనము చెప్పుకోవచ్చు. ఇక యథ అనేది యథ, తథ, ఇక అవి ఈ శబ్దాలన్నీ కూడా అవ్యయాలు. అందుకోసమే ఈ అవ్యయంలో కిందికి ఇది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ని, నిర్, దుస్, దుర్ అనేటువంటి నిర్, దుస్, దుర్ అనేటువంటి ఇలాంటి శబ్దాలు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ యొక్క అవ్యయాల కిందికి వస్తామని మనము గ్రహించాలి. అవ్యయాల కిందికి అది వర్తిస్తూ ఉంటుంది. మీరు ఆ రకంగా గ్రహించాలి. ఇక్కడ శక్తి అనతి క్రమ్య, శక్తిం అనతిక్రమ్య, అనతిక్రమ్య. శక్తిం అనతిక్రమ్య, క్రమ్య. చూడండి, ఇక యథాశక్తి అంటే ఏమిటి? శక్తిని అనుసరించి నీకు ఎంత శక్తి ఉంటే అంతే చేయి అన్నట్టుగా ఓ విధంగా యథాశక్తి, యథాశక్తి దదాతు అని అంటుంటాడు. అలా ఇక శక్తి అనతిక్రమ్య, శక్తిని అనుసరించి అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనం ఏం చేయాలంటే అవ్యయీభావ సమాసమునకు ఉదాహరణ. ఇది అవ్యయీభావ సమాసమునకు ఉదాహరణ. అవ్యయీభావ సమాసః. అవ్యయీభావ సమాసః ఇది శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. యథాశక్తి విసర్గ కూడా పెట్టాలి. యథాశక్తి అని విసర్గ కూడా పెట్టాలి మనం. ఎందుకంటే శక్తిం అనతిక్రమ్య క్రమ్య అని చెప్పాలి. ఇక క్రమ్య మా వచ్చేసింది, ఇలా వచ్చింది. అనతిక్రమ్య అంటే శక్తిని అనుసరించేది, అనుసరించి ఉంటుంది. కాబట్టి మనం ఇది ఇందులో యథ అనేది అవ్యయము, దీన్ని గుర్తించాలి. ఎక్కడైతే యథ, తథ, ని, నిర్, దుస్, దుర్ అనేటువంటి శబ్దాలను ఉపయోగిస్తాడో అప, ఉప, ప్ర, ప్రతి అనేటువంటి ఈ యొక్క ఉపసర్గలు వచ్చినప్పుడు అది అవ్యయీభావ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం గ్రహించాలి. మనకు అందుకోసమే అవ్యయం అంటే ఏది అనేది స్పష్టంగా అర్థం కావాలి. వాటిని ఆధారంగా మనం ఇది అవ్యయీభావ సమాసం అని గ్రహించగలగాలి. అంటే ఒక పదం ఇచ్చినప్పుడు ఇది అవ్యయీభావ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణనేనా అని గ్రహించాలన్నప్పుడు అందులో ఆ ఇచ్చిన పదంలో అవ్యయం అనేది ఉంటుంది. కాబట్టి మనం గ్రహించగలగాలి. అవ్యయం, అవ్యయం తెలుగులో ఈ విధంగా అవ్యయం అంటాం. ఇది
లింగ, రెండోది లింగ వచన విభక్తి, విభక్తి శూన్యం అని రాసుకోవాలి. శూన్యం అంటే లేకపోవడం, శూన్యం. లింగ వచన విభక్తి శూన్యం అవ్యయం. ఏ శబ్దంలోనైతే ఈ యొక్క అవ్యయం ఉంటుందో అది అవ్యయీభావ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణగా ఇస్తాం. అందుకే ఇక్కడ నిష్పాపం అని అన్నాడు. అందులో ఈ అవ్యయాన్ని గుర్తించేటప్పుడు దానికి ముందు యొక్క ఉపసర్గ శబ్దాలు కూడా ఉంటాయి. ఉపసర్గలు సుమారు మనకు ఒక 20 వరకు చిన్న చిన్నవి ఉంటాయి. ఎందుకంటే పదానికి ముందు నీ కానీ, నిర్ కానీ, దుస్ కానీ, దుర్ కానీ, అలాగే ప్రా కానీ, ప్రతి కానీ, ఇక అంతే ప్రతిదినం అంటాం. ఇక అలా ఇక యథాశక్తి అప్పుడప్పుడు అలా ఉప అనే అవసరం ఉంటుంది. ఉపక్రమ్య అంటే ఉప అనేటువంటి శబ్దము కూడా వస్తూ ఉంటుంది. ప్రతి, ఉప, అను అనే శబ్దం వస్తుంది. అవి కూడా మీరు బాగా గ్రహించాలి. కాబట్టి అను అనేటువంటి శబ్దం కూడా వస్తుంది, ఉప అనే శబ్దం వస్తూ ఉంటుంది, ప్రతి అనేటువంటి శబ్దం వస్తుంది, పర అనేటువంటి శబ్దం వస్తుంది, ప్రతి, పర అనే వస్తుంటుంది. అలా ఈ యొక్క శబ్దాలు ఒక శబ్దానికి ముందు ఇవి ఉన్నట్లయితే వాటిని అదే అవ్యయాలుగా మనం గుర్తించాలి. ఆ యొక్క శబ్దము ఆధారంగా ఆ శబ్దానికి ఈ ముందు ఉన్నట్లయితే ఏమిటంటే అది యొక్క పదాన్ని విడదీసినప్పుడు అవి పక్కకు తీసినప్పుడు మిగతావి అర్థాన్ని తెలియజేస్తుంటాయి. అందుకే ఇక నిష్పాపంలో కూడా నీ అనేటువంటిది ఉపసర్గ ఉంది. కాబట్టి పాపము అనేది నిష్ అంటే లేకపోవడం అని చెప్తుంది. అందుకే పాపానాం అభావ అని చెప్పుకోవడం జరిగింది. యథాశక్తి, శక్తిని ఫస్ట్ శక్తిని అనతిక్రమ్య అని ఈ విధంగా చెప్పడం జరిగింది. మరొక ఉదాహరణ గ్రహిద్దాం. ఇలా ఉదాహరణలు నెమ్మదిగా సరిగా చూసుకోవాలి. ఉపలోచనం, లోచనం, ఉపలోచనం అనేటువంటి ఇది శబ్దము, ఒక చిన్న పదము. ఆ ఉపలోచనం ఇచ్చినప్పుడు ఏమన్నానంటే లోచనం అంటే కళ్ళు. కాబట్టి ఇక లోచనయోహో, లోచనయోహో సమీపే, లోచనయోః సమీపే. ఉపలోచనం అన్నాడు. అంటే ఇక్కడ ఉప అంటే సమీపము అని అర్థం వస్తుంది. అంటే ఇక దగ్గర, ఉప అంటే దగ్గర. అంటే ఉపలోచనం లోచనయోః సమీపే, లోచనయోః సమీపే. ఇక కనుల దగ్గరికి అనే విధంగా అర్థం వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇక ఉప అనేది ఉంది కాబట్టి మనకు ఈ యొక్క విగ్రహవాక్యం ఇలా రాస్తాం. లోచనయోః సమీపే రాశాము. ఇక్కడ కూడా శక్తి మన ముందు వచ్చేసింది, అనతిక్రమ్యాన్ని వచ్చింది. ఈ యొక్క నిష్పాపం కూడా పాపాన అభావ వచ్చింది. ఇక్కడ ఉన్నదంటే పదం అక్కడ వచ్చేసింది. అలా ఈ యొక్క ముందు పదం అవ్యయం ఉండి తర్వాత ఒక పదము వస్తూ ఉంటుంది. అది నామవాచక రూపేణ ఉండవచ్చు, కానీ ముందు చిన్నపాటి అవ్యయం అనేది ఉంటూ ఉంటుంది. ఇది గ్రహించాలి. అలాగే
ఇది లోచనయోహో సమీపే, దాన్ని ఇది కూడా అవ్యయీభావ సమాసానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. చక్కగా మనం రాయాలి. అవ్యయీభావ సమాసః. అవ్యయీభావ సమాసః. ఇది మనము ఇక్కడ ఒక 3 ఉదాహరణలు తీసుకున్నాము. వీటిని తీసుకునేటప్పుడు మనకు ముందే గ్రహించమని చెప్పాను. ఈ పదంలో మొదటి ఈ యొక్క పదానికి ముందు భాగము ఉపసర్గలు కానీ ఒక అవ్యయ శబ్దం కానీ జనరల్గా ఉంటుంది. ఉపసర్గలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అది అవ్యయీభావ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఇక్కడ ఇలా కొన్ని పదాలు మనకు ఇవ్వడం జరిగింది. ఆ పదాల పట్ల మనకు సరైనటువంటి దృష్టికోణం ఉండాలి, మీరు సరిగా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని పదాలను మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మరికొన్ని పదాలను ఉదాహరణలు తెలుసుకుందాం. కాబట్టి మరి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ఇవి ఇక చాలా ఉంటాయి, కానీ మనకి ఇక్కడ సిలబస్లో వచ్చినటువంటి కొంత మనం తెలుసుకుంటున్నాం. ఇక మనకు ప్రతి లెసన్లో కూడా ఇవి వస్తూ ఉంటుంటాయి. అవి మరి కొన్ని ఉదాహరణలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఉదాహరణ తీసుకుందాం. ప్రతిదినం, 4వది ప్రతి దినం. ఇంతకుముందుగా నేను చెప్పాను, ఇట్లా మొదటి పదము ఈ పదానికి ముందు ప్రా కానీ, ప్రతి కానీ, ఉప కానీ, నీ కానీ, నిర్ కానీ, దుస్ కానీ, దుర్ కానీ, ఇలా కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదం ముందు అవి ఉన్నట్లయితే వాటిని మనము గ్రహించవచ్చు. ఆ రకంగా మనము గ్రహించాలి. ఇక్కడ ప్రతి, ఇక ఉప, యథ మరియు నీ అనేటువంటి వచ్చినప్పుడు వాటిని మనం గ్రహించాలి. ఇక ప్రతిదినం ఏమంటాము? ప్రతిదినం. ప్రతి దినం అని మనం చెప్పుకుంటాము. ఇంకా దినే అంటేనే ప్రతిదినం. ప్రతిదినం అంటే సాధారణంగా అర్థం ఏం తెలుసుకుంటాం. ప్రతిదినం అన్నప్పుడు ప్రతిదినం. దినే అంటే దినము తెలుగులో అయితే మనము దినము అని అంటుంటాము. వాటిని దినే అని అంటుంటాము. ఈ యొక్క దినే అని చెప్పాలి. దినే అంటే ప్రతిదినం అని అర్థం. ప్రతిదినం అంటే దినం. కాబట్టి మీరు సహజంగా ఆ విధంగా రాస్తూ ఉండాలి. ప్రతిదినం అంటే దినే అంటే ప్రతిదినం. కాబట్టి ఇందులో ప్రతి అనేది ఏంటంటే ఎవ్రీ అన్నమాట. దినే అన్నమాట. అక్కడ ఈ విధంగా ఉన్నటువంటి పదాలను మనము అవ్యయీభావ సమాసానికి ఉదాహరణగా మనం గ్రహించవచ్చు. అవ్యయీభావ సమాసః. ఇదంతా ఒకటే, సాధారణంగా ఇదంతా ఒకటే పదము.
समासः अव्ययीभाव समासः प्रतिदिनं दिने दिने అంటే अव्ययीभाव समासः अव्ययीभाव समासः ఇవన్నీ కూడా సాధారణంగా మనకు ఆ శబ్దంలోని యొక్క శబ్దానికి ముందు ఉన్నటువంటి ఒక చిన్న అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడ ని అనేటువంటి అక్షరం ఒకటే ఉంది కాబట్టి అక్కడ నిష్ పాపం నిష్ అనేటువంటి వస్తుంది. యథ అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి. ఉప అనేటువంటి ఇక్కడ రెండు అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి. ఈ రకంగా కూడా మనము తెలుసుకోవచ్చు. అట్లా రెండు అక్షరాలు ఉండాలని లేదు, ఒక అక్షరం ఉండవచ్చు. అట్లా ఒక్కొక్కసారి ఇక యథ ప్రా ప్రతి అని ఇలా వస్తూ ఉంటుంటాయి. ఉప అని వచ్చింది, అను అనేది వస్తుందని చెప్పాను. వీటిని కూడా మనం గ్రహించాలి. ఇక్కడ మరొక ఉదాహరణ అనుగంగం. అనుగంగం 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 అనే పదం ఇక్కడ ఇచ్చాడు. ఈ అనుగంగం అనే యొక్క పదము ఇందులో అను అనేటువంటి ఒక చిన్న ఇవేమంటామంటే ఈ యొక్క ఉపసర్గకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యయాలు అన్నమాట. ఆ ఉపసర్గకు సంబంధించినటువంటి కొన్ని పదాలు అవి ముందుకు అంటే ఒక పదానికి ముందు వచ్చి ఆ పదాన్ని యొక్క అర్థంలో విశేషతను కానీ మార్పును కానీ తెస్తూ ఉంటుంది. మార్పు చేయవచ్చు, ఒక్కొక్కసారి విశేషమైన అర్థాన్ని కూడా ఇస్తుంటుంది అన్నమాట. అందుకే సాధారణంగా అవి మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటాం. అంటే ఒక పదం ఉందనుకో, ఆ పదానికి ఒక చిన్నపాటి అక్షరం కలిపినట్లయితే విశేషమైన అర్థం వస్తుంది. కృతి అంటే చేయబడింది, ప్రకృతి అని అంటాం. విశేషంగా చేయబడినది అని అర్థం వస్తుంది అనమాట. అట్లా అర్థంలో మార్పు వస్తుంది, ఒక్కొక్కసారి విశేషమైన అర్థాలు ఇస్తుంది. ఉదాహరణకు ధర్మ అనే శబ్దం అనుకో, దానికి ఆ అనేటువంటి ఉపసర్గ చూపిస్తే అప్పుడు ఏమవుతుందంటే అధర్మం అవుతుంది. అంటే అర్థంలోనే మార్పు వచ్చేస్తుంది, ధర్మం అధర్మం. అట్లా జ్ఞాని అజ్ఞాని అంటున్నారు. కాబట్టి అర్థంలో మార్పు వస్తుంది. అలాగే అనుగంగం అని ఇచ్చాడు. అనుగంగం అనేటువంటి ఇచ్చినప్పుడు గంగాయాహ అను గంగాయాహ అనుగంగం అనే దానికి గంగాయాహ అణు గంగాయాహ అణు అని ఏ విధంగా వ్రాయాలి. ఇది అవ్యయీభావ సమాసానికి సంబంధించిన ఉదాహరణని కూడా అవ్యయీభావ సమాసము భావ అవ్యయీభావ సమాసము అవ్యయీభావ సమాసః. ఇక అనుగంగం అంటే గంగాయాహ అను అవ్యయీభావ సమాసానికి ఇది కూడా ఉదాహరణ. సో
సుమారు ఇక్కడ మీకు 5 శబ్దాలను మీకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 5 శబ్దాలను ఏ విధంగా విగ్రహ వాక్యం రాశాము, ఈ విగ్రహ వాక్యాలను మీరు అర్థం చేసుకోవాలి. నిష్పాపం అంటే పాపానాం అభావ అనే అవ్యయీభావ సమాస. అలాగే యథాశక్తి అనిత్యము, యథాశక్తి అన్నప్పుడు విగ్రహ వాక్యము రాసేటప్పుడు ఈ శక్తి అనేటువంటి పదం ముందుకు రావాలి. ఈ పదంలో మాత్రమేమో ఈ రెండో పదంలో ఉంది. యథాశక్తిలో 2 పదాలు ఉన్నట్టు కనిపిస్తుంది. యథాశక్తి పదం కూడా కానీ శక్తి అనతిక్రమ్య అని రాయాలి. ఇక్కడ నిష్పాపం కూడా పాపాన అభావ అని రాయాలి. విగ్రహ వాక్యం మనకు తెలిసి ఉండాలి. విగ్రహ వాక్యం అనేది చేయడం ప్రధానము. పదం మీద ఇస్తాడు, దానికి విగ్రహ వాక్యం చేయడము, సమాసం పేరు రాయడమే మన పని. పదాలు ఇచ్చినప్పుడు ఆ పదాలలో దానికి విగ్రహ వాక్యం రాస్తూ సమాసం యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. సమాసం యొక్క పేరు ప్రతిసారి మనం ఇట్లా రాస్తూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఉపలోచనం లోచనయోహ సమీపే ప్రతిదినం దినే అనే విధంగా అనుగంగం ఇచ్చినప్పుడు గంగాయాహ అనే విధంగా మనం వ్రాయాల్సి ఉంటుంది. ఇలా ఈ విధంగా వ్రాసినట్లయితే మనం యొక్క తేలికగా గుర్తుపట్టవచ్చు. ముఖ్యంగా సమాసం అంటే ఏమిటి, ఆ సమాసంలో ఎన్ని భాగములు ఉన్నవి, ఇక సమాసంలో యొక్క పదాన్ని సమాస పదాన్ని ఏ విధంగా గుర్తించాలి. కేవలం ఒక సమాసం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇలాంటి కొన్ని సమాసాలను గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. వీటిని సరిగా అభ్యాసం చేసినట్లయితే, అంటే పదాలు వస్తున్నప్పుడు అప్పుడప్పుడు మీరు గ్రహిస్తూ ఉండాలి. అలా గ్రహిస్తూ ఉంటుంటేనే ఇక తేలికగా మీకు గుర్తుపట్టవలసి వస్తుంది. అక్కడ ఉదాహరణలు మీరు గ్రహిస్తూ ఉండండి. ఈ విధంగా అభ్యాసం చేయండి.